మా మమ్మీ తను ఉన్నప్పుడు నాకు చెప్పేది ఏంటంటే, నా విషయంలో జరిగిన సిచ్యువేషన్ అది. అయితే తనకు మ్యారేజ్ అవ్వకముందు 2004లో ఒక వాగ్దానం అది తనకు వచ్చింది. ఆ వాగ్దానం ఏంటంటే, అప్పటికి తనకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, అసలు మ్యారేజ్ చేసుకుంటామా ఆ విషయాలేమి తనకు ఇంకా కుటుంబంలో ఆ చర్చ అనేది జరగలేదు. సో జరగకముందే తనకు దేవుడు ఏమని వాగ్దానం చేశాడు అని అంటే, నీ గర్భఫలము నీ భూఫలము నేను దీవిస్తాను అని చెప్పేసి వాగ్దానం చేశాడండి. హల్లెలూయా. వెంటనే ఆ వాగ్దానాన్ని తీసుకొని కొంచెం ఇబ్బంది పడింది, కొంచెం షైగా ఫీల్ అయింది. అవునా కదా, మ్యారేజ్ అయిన వాళ్ళకే ప్రెగ్నెన్సీ అంటే కొంచెం ఇబ్బంది, అంటే సిగ్గుపడతారా లేదా? అలాంటిది అప్పటికే మ్యారేజ్ లేదు, ఎంగేజ్మెంట్ లేదు, అప్పటికి ఇంకేదీ లేదు. అలాంటి టైంలో నీకు గర్భఫలము నీ భూఫలం నేను దీవిస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆమె అసలు ఎంత షాక్ అయిందండి, ఎంతగా అసలు నమ్మలేను. నాకు మ్యారేజ్ అవ్వలేదు, నేను ఇంకా ఎవరికి జతపరచబడలేదు, నాకు ప్రెగ్నెన్సీ రావడం ఏంటి? దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? మ్యారేజ్ అయ్యి ఒక 1 or 2 months అయిపోయిన తర్వాత నేను వాగ్దానం తీసుకుంటే నీకు ప్రెగ్నెన్సీ నేను ఇస్తానని చెప్తే అదొక రీజనబుల్ వాగ్దానం. చాలా డౌట్ వచ్చింది తనకు. డౌట్ వచ్చినప్పుడు తన పక్కకున్న వ్యక్తి తను బలపరిచింది. నువ్వు ఊహించని విధంగా ఇప్పటి పరిస్థితుల్లో అందుకు భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఇదే ఇయర్లో దేవుడు నీకు ఒక ఘనమైన వివాహాన్ని జరిగించి ఒక ఘనమైన గర్భఫలాన్ని కూడా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి తన పక్కకున్న తన ఫ్రెండ్ అనేది తను బలపరిచిందండి. హల్లెలూయా. ఆ రోజు నుండి తను నమ్మడం అనేది ఆరంభించింది. నమ్మిన తన జీవితంలో 2004 జనవరిలో తను వాగ్దానం తీసుకుంటే 2004 ఫిబ్రవరి 23కి, ఫిబ్రవరి 14th or 20 ఈ డేట్లో తను మ్యారేజ్ చేసుకొని 2004 నవంబర్ 13కి దేవుడు నాకు మా డాడీ గారికి నన్ను ఇవ్వడం అనేది జరిగిందండి. హల్లెలూయా. అంటే వాగ్దానం తీసుకున్నప్పుడు పరిస్థితులు అలా కనబడలేవు, కానీ సంవత్సరము జరిగేంతసేపు ఆ వాగ్దానాలని నిజంగా దేవుడు ఆశ్చర్యకరంగా నెరవేర్పులోనికి తీసుకురావడం అనేది జరిగిందండి. హల్లెలూయా. ఇది దేని వల్ల సాధ్యమైంది? విశ్వసించింది, నమ్మింది. పరిస్థితులు అలా లేవు కనుక నమ్మింది కాబట్టి దానివల్ల సాధ్యమైందండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్మావు అని ఎలా రుజువు అవుతుందో తెలుసా? నమ్మిన నీ జీవితంలో, విశ్వసించిన నీ జీవితంలో నీలో ఒక క్రమము అనేది ఆరంభమవుతుంది. దేవుని మాట అంటే ఒక భయము అనేది ఆటోమేటిక్గా దేవునికి విలువ ఇవ్వడం అనేది నీ జీవితంలో నువ్వు ఆరంభిస్తావండి. హల్లెలూయా.